హలో ఎవ్రీవన్. మనం నిన్న చూసిన క్వశ్చన్‌కి ఇవాళ ఆన్సర్ అలాగే ఎక్స్‌ప్లనేషన్ కూడా తెలుసుకుందాం. టేబుల్ వచ్చేసి నేను టీగా తీసుకున్నాను. అలాగే చైర్ వచ్చేసి సీగా తీసుకున్నాను. హోప్ యూ అండర్‌స్టాండ్. 13 టేబుల్స్ అలాగే 9 చైర్స్ వచ్చేసి 12,500 అలాగే 9 టేబుల్స్ అండ్ 13 చైర్స్ వచ్చేసి 10,200. వీటికి మనం మైనస్ అప్లై చేసి క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. 13లో మైనస్ పోయి 4T both are tables, so T. 13 chairs, సో 13 అన్నది మైనస్ వాల్యూ పెద్దది కాబట్టి మైనస్ 13లో 9 పోతే 4 చైర్స్ ఈక్వల్ టు 12,500లో 10,200 పోతే 2,300 వస్తుంది. 12,500 అన్నది పెద్దది కాబట్టి దాని వాల్యూ అంటే ప్లస్ వాల్యూ ఉంటుంది. ప్లస్ ఉన్నా లేకపోయినా ఓకే కాబట్టి నేను వేయలేదు. ఈ రెండిట్లో 4T మైనస్ 4C, ఈ రెండిట్లో మనం 4 కామన్ తీస్తే T మైనస్ C అంటే టేబుల్ మైనస్ చైర్ ఈక్వల్ టు 2,300. ఈ 4 అన్నది దీనికి మల్టిప్లికేషన్ చేస్తుంది. సో ఇటువైపు వస్తే డివైడెడ్ బై అవుతుంది. సో 4తో మనం క్యాలిక్యులేషన్ చేస్తే క్యాన్సిల్ చేస్తే 4 5 20 అలాగే 4 7 28 2 ఉంటుంది. 4 5 20. ఆన్సర్ వచ్చేసి 575. ఇంతే. ఈజీ గాయ్స్, కొంచెం అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.